నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఎండాకాలంని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామ పంచాయతీలో నీటిని పొదుపుగా వాడే విధంగా సర్పంచ్ అందరూ కూడా కృషి చేయాలని ఎంపీడీఓ సంపత్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకట్ తెలిపారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం మండలానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్లతో మరియు పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో వేసవి కాలంతో నీటి సంరక్షణ గురించి ప్రత్యేక కార్యాచరణను వారికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో నీటిని పొదుపుగా వాడే విధంగా సర్పంచ్ అందరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకును నెలకు 3 సార్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తమ గ్రామంలో ఎండాకాలంలో నీటి సమస్య వచ్చినప్పుడు గ్రామ పంచాయతీల్లో సరిపడా వాటర్ లేకపోతే గ్రామ పంచాయతీలో ఉన్న వాటర్ ట్యాంకు ద్వారా ప్రజలకు నీటిని అందించాలని సూచించారు. అదేవిధంగా పలు సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్యల గురించి వివరించారు. పైప్ లైన్ లీకేజీలు మరియు వాటర్ సమస్యలు, వాటర్ ట్యాంకుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాలపై స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకట్ త్వరలో మీ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. సభానంతరం మండలానికి చెందిన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండలానికి చెందిన గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 20 రోజులు మనం ఫిబ్రవరి 1 నుండి 20 వరకు ఫీల్డ్ ఉంటాం కదా. మనకు విలేజ్ వాటర్ సమస్య ఎక్కడ వస్తుంది అంటే మనకు మిషన్ భగీరథ వాటర్ అనేది వస్తుంది. మనకు బషీరాబాద్లో మొత్తం 13,156 నల్ల కనెక్షన్లు ఉన్నాయి మండలం మొత్తం. అంటే దాదాపు అన్ని ఇళ్లకు కూడా మ్యాక్సిమం 90% వరకు నల్ల కనెక్షన్లు ఇచ్చున్నాం మనం. తర్వాత 88 3 ఫేస్ మోటార్లు, 89 హ్యాండ్ పంపులు, 182 సింగిల్ ఫేస్ మోటార్లు ఉన్నాయి. అంటే మన తాండూరు కాన్స్టిట్యున్సీని ఏ మండలంలో లేని సోర్సెస్ అనేది మన బషీరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. సో మనకు ఒక రోజు మిషన్ భగీరథ వచ్చినా రాకపోయినా కూడా ఉన్న సోర్సెస్ని మనం యూజ్ చేసుకొని నీటి సమస్య ఆ రోజు మనం ఎట్లా బయటపడాలి అది మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో ఒక 200 నల్ల కనెక్షన్లు ఉన్నాయి. అయితే మనం ఇచ్చేది ఏంటంటే ఒక నల్ల కనెక్షన్కి 400 లీటర్లు ఇస్తాం. అంటే అప్పుడు 200 నల్ల కనెక్షన్లకు ఒక 80,000 లీటర్లు కావాలి. మన విలేజ్ ఉన్న డిమాండ్ అది. అయితే ఆ 80,000 లీటర్లు మన విలేజ్ వస్తుందా లేకపోతే ఉత్తిగానే మనం వస్తుందంటే వస్తుంది అనుకోని చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు 80,000 లీటర్లు 80,000 లీటర్లు వచ్చింది అనుకోండి, మనకి ఇంటికి కావాల్సిన నీళ్ళు అనేది వెళ్ళిపోతుంది. అక్కడ మనకు సమస్య రాదు. సో ఒకవేళ 80,000 కంటే తక్కువ వస్తుందా అలాంటివి మనం ఫస్ట్ చూసుకుందాం. ఎందుకంటే మేజర్గా మనం మిషన్ భగీరథ తీసుకొని అది రాను రోజు ఆల్టర్నేట్ సోర్స్ యూజ్ చేసుకుంటే మనకు గ్రామ పంచాయతీ భారము తగ్గుతుంది, రిపేర్లు, మోటార్ రిపేర్లు అవన్నీ చేయించాల్సింది కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు మన విలేజ్కి ఎంత డిమాండ్ ఉంది, దానికి ఆ డిమాండ్ ప్రకారం మనకు వాటర్ వస్తుందా లేదో ఒకసారి చూసుకుందాం. అలాంటి ఎందుకంటే ఈ సమ్మర్లు కాబట్టి మనకు వచ్చే వాటర్ ప్రాబ్లం అంతా ఇక్కడే వస్తుంది. అదే వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ నడిచిపోతుంది, ఏ ప్రాబ్లం లేకుండా. సో ఫస్ట్ అది చూసుకుందాం. ఆ తర్వాత మన విలేజ్లో ఉన్న ట్యాంక్స్ అన్నిటికీ మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయా లేవా, అంటే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా ట్యాంక్లకు రావట్లేదా, అది కూడా చూసుకుందాం. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని మండలంలో ఉన్న 74 ట్యాంకులకు అన్నిటికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఒక 3 ట్యాంకులకు మాత్రం రావట్లేదు. వాటికి కూడా మనం ప్లాన్ చేసాం. మేబీ అది సమ్మర్లో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మైగార్ ఒకటి, ఆ తర్వాత నవాల్గోలో 2 ట్యాంక్స్ ఉంటాయి. ఆ 3 ట్యాంక్స్ మాత్రం ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. దాని తర్వాత మన గ్రామంలో ఉన్న హ్యాండ్ పంప్స్ కానీ, సింగిల్ ఫేస్ మోటార్లు కానీ, 3 ఫేస్ మోటార్లు కానీ ఉన్నాయి. మనకిప్పుడు పనిచేసే పద్ధతులు ఉన్నాయా అంటే వర్కింగ్ కండిషన్లు ఉన్నాయా లేకపోతే ఏమైనా రిపేర్లు ఉన్నాయా. ఒకవేళ రిపేర్లు ఉంటే మనం వాటిని రెక్టిఫై చేసుకోగలుగుతామా లేదా ఆ మోటారే పనిచేస్తుంది. ఇప్పుడు కొన్ని మోటార్లు ఉంటాయి, ఇలా రిపేర్ చేస్తాం 2 రోజులు నడవగానే మళ్ళీ పోతుంది, మళ్ళీ రిపేర్ చేస్తాం. అలాంటి దానికంటే 2 సార్లు రిపేర్ చేస్తే 20-30 వేలు అయిపోతుంది. దాని బదులు కొత్త మోటార్ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో చిన్న చిన్న డిసిషన్స్ మనకి తీసుకునేది మన గ్రామ పంచాయతీ మీద భారం తగ్గిస్తుంది. మనకి ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మీతో పాటు నేను కూడా కొత్త వచ్చాను కాబట్టి అందరికీ ఏంటంటే ఇప్పుడు వాటి సమ్మర్లో మనం నీటి సమస్య పరిష్కరించలేదు మనకు కూడా మంచి పేరు రాదు. అంటే మనం ఎక్కడన్నా ఫస్ట్ స్టెప్ దగ్గరనే ఫెయిల్ అయిపోయినట్టు ఉంటుంది అట్లా. అందుకే ఇప్పుడు ఉన్న సింగిల్ ఫేజ్లు కానీ 3 ఫేజ్లు కానీ హ్యాండ్ పంప్స్ కానీ వర్కింగ్ కండిషన్లో పెట్టుకుందాం.
లేదు ఏమన్నా కొత్త సోర్సులు అంటే మన విలేజ్కి ఇప్పుడు ఉన్నాయి కాకుండా కొత్త బోర్ కానీ అవి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అవి కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్దాం, అవి కూడా శాంక్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఒకవేళ ఇప్పుడు మనకు ఆ ఊర్లో ఏం సోర్సెస్ లేవు, మిషన్ బయటతో కూడా రాదు అనుకుంటే మన విలేజ్లో ఏం లేవు. ప్రతి విలేజ్లో ఒక సింగిల్ ఫేస్ మోటార్ ఉంది, ప్రతి విలేజ్లో కూడా ట్యాంక్ ఉంది. ఒకవేళ ఉన్న ఒక సింగిల్ ఫేస్ మోటార్ కూడా పనిచేయని కండిషన్లో మనకు జీపీ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి, వాటిని వాడుకునే ప్రయత్నం కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇక అది వరస్ట్ ఆఫ్ వరస్ట్ కేసు, దానికి కూడా మనం కొన్నిసార్లు ప్రిపేర్ అయి ఉంటే బెటర్. ఇప్పుడు ట్యాంక్స్ ఉన్నాయి, ట్యాంక్స్ అన్నిటినీ మనం జనరల్గా అయితే 1వ తారీఖు, 11వ తారీఖు, 21వ తారీఖు రోజు నెలకు 3 సార్లు క్లీన్ చేయాలని చెప్పి. ఇప్పుడు క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏంటంటే ఆ క్లీన్ మనం అయితే ట్రీటెడ్ వాటర్ పంపిస్తాం, ఇక్కడ నుండి మనకు పరిగి నుండి ఇంత దూరం ట్రీటెడ్ వాటర్ అంటే శుద్ధి చేసిన నీళ్ళు అనేది ఇంత దూరం వస్తుంది. మన ఒక్క ట్యాంక్ అనేది కరెక్ట్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడం వల్ల అంత దూరం నుండి వచ్చిన మంచినీరు అనేది మన విలేజ్ పోయే దగ్గరనే అది ఏది అంటే క్లీన్లీనెస్ అనిపోతుంది, శుద్ధంగా ఉండవు. సో అలాంటివి కూడా లేకుండా మనకు నెలకు 3 సార్లు 1వ తారీఖు, 11th డేటు అండ్ 21వ తారీఖు రోజు నెలకు 3 సార్లు ట్యాంక్స్ క్లీన్ చేసుకునేటట్టు మనం చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు వచ్చేసి ట్యాంక్స్ యొక్క సరౌండింగ్స్ ఉంటాయి. సరౌండింగ్స్ ఏంటంటే కొన్ని చిన్న లీకేజీలు ఉంటాయి అలా ట్యాంక్ దగ్గర, అవుట్లెట్ గేట్ వరకు ఫీల్ ఉండడం ఏదో ఒకటి ఉంటుంది. కానీ అది కంటిన్యూగా అట్లనే పోవడం వల్ల అక్కడ ఉన్న మట్టి కూడా పక్కకు ఉంటుంది, అదొక పెద్ద ఇక మడుగులాగా అయిపోతుంది అన్నది. అంటే అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఏమన్నా చేసుకుంటే ఏంటంటే చిన్న వర్క్ తోటి అయిపోతుంది. అది స్టార్టింగ్లో మనం చిన్న ఇదే కదా, చిన్న లీకేజే కదా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, అది దాని తర్వాత మనం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో ట్యాంక్స్ పక్కన ఉండే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకునేటట్టు చూడాలి. ట్యాంక్స్ ప్రతి ట్యాంక్స్కి పైన ఒకటి జాలి లాంటిది మీరు చూసి ఉంటారు జనరల్గా, చుట్టూ ఒకటి ఆ జాలి అనేది పెట్టుకోవాలి మనం. ఎందుకంటే బయట నుండి ఏం పడకుంటుంటుంది. అట్లనే ఇప్పుడు ఏంటంటే బయట గాలి కూడా వాటర్ తగులుతుంది, వాటర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఆక్సిజన్ అనేది వాటర్ తగులుతున్నప్పుడే వాటర్ అనేది కరోజన్ అంటే వాటర్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్నెస్ అనేది పోదు, గాలి తగ్గుతుంది. సో దానికి మాన్యువల్ ఈ సెంటర్ ఫినాల్ అని ఉంటుంది, దాని చుట్టూ ఒక మెషిన్ లాంటిది ఒకటి పెట్టుకోవాలి. లేకపోతే ఏమైతే సడన్గా ఏదో పక్షులు ఏవో ఒక పడిపోయేటట్టు ఉంటుంది. అట్లనే పైన ఒకటి మాన్యువల్ కవర్ ఉంటుంది, ఏది మనం లోపలికి దిగి క్లీన్ చేసుకోవడానికి ఏమున్నా మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఉంటుంది మాన్యువల్ కవర్. అది కూడా మనం పెట్టుకోవడానికి చిన్నవి చేసుకుంటే ఏమవుతుందంటే ట్యాంక్ అనేది క్లీన్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు ఒక మాన్యువల్ కవర్ లేకపోతే పైన మనం రోజుకి చూడం, ఒక పక్షులే పడిపోవచ్చు. ఆ తర్వాత ఏమైతే చిన్న ఏదో వస్తుంది, అది మనకు పెద్ద ఇష్యూస్ అవుతాయి. అట్లా అంటే ఇక చిన్న పనులే మనకు పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ చిన్నవి మనం చేసుకుంటే వెళ్ళిపోతాం. మీకు కూడా తెలుసుండొచ్చు. సో అవన్నీ ఏంటంటే మనం ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ మనం సమస్యను ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత అది మన లెవెల్లో అయితే దాకా మనం దాన్ని పరిష్కరించగలుగుతామా లేదా. ఒకవేళ మన లెవెల్లోనే పరిష్కరించగలుగుతున్నామంటే అది మన కాడికే అయిపోతుంది. లేదు మన లెవెల్లో కాదు అని అనుకున్నప్పుడు పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం. సో అట్లా చేద్దాం. మనం ఫస్ట్ అయితే 20 రోజులు ప్రిపేర్నెస్గా అంటే ఏం జరిగినా కూడా మనం రెడీ ఉండడం కోసం అనేసి సమస్యలను ఐడెంటిఫై చేసే పని 20 రోజులు పెట్టుకుందాము. ఇప్పుడు మనకు ట్యాంక్స్ ఉన్నాయి, ట్యాంక్స్లో వాటర్ వచ్చినప్పుడు జనరల్గా ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్ అంటే ప్రతిసారి వాటర్ వదిలే ముందు మనకు ప్రతి 10,000 లీటర్లకి ఒక 40 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలపాలి. కలిపేసి ఒక ½ అన్ అవర్ వదిలిన తర్వాత వాటర్ వదిలేయాలి. ఇప్పుడు మనకు సమ్మర్ కూడా ప్రతి ఫిల్లింగ్ తర్వాత ముందు బ్లీచింగ్ పౌడర్ కలుపుకోవడానికి మనకనేది బ్లీచింగ్ పౌడర్ స్టాక్ అనేది ఉంచుకునేటట్టు చూసుకోండి. ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ కలుపుతుందంటే ఇక్కడ పరిగి నుండి ట్రీట్ అయిన వాటర్ మన ట్యాంక్కి వచ్చినాక మళ్ళీ మనం ఒకసారి బ్లీచింగ్ పౌడర్ ఏది 10,000 లీటర్లకు ఒక 40 గ్రామ్స్ కలుపుకుంటే అది అంతే క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. అట్లా చిన్నవి ఇంకా మన జీపీ లెవెల్లో టెస్టులు చేసుకోవడానికి సరే ఏదో చిన్న ఇష్యూ వచ్చింది, ఎవరో సార్ మిషన్ పేరుతో వాటర్ వచ్చినాయి ట్యాంకులే, ఈ ట్యాంకులు కలగట్లేదు, ఈ ట్యాంకులు ఈ వాటర్ తాగినందుకే ఇగో మా అబ్బాయికి ఇది అయింది సార్ అని ఊరందరూ తాగుతారు. ఆ రోజు ఎవరికి ఏం కాదు, ఒక్కరికి మాత్రమే అవుతుంది.
సో ఏంటంటే మనకు ఆర్థోడోంటిన్ టెస్ట్ కానీ కోరినేషన్ అనేది 2-3 టెస్టులు ఉంటాయి చిన్న చిన్న. ఆ టెస్ట్ కిట్స్ కూడా ఎవరెవరి దగ్గర లేవో ఒకసారి చెప్పండి, అవి కూడా తెప్పించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏ ఇష్యూ అయినా కూడా అవును నీ మొన్ననే టెస్ట్ చేసినాం, కావాలంటే నీ ముందు కూడా టెస్ట్ వాటర్ టెస్ట్ చేస్తాం అట్లా మనం చెప్పుకోవడానికి ఉంటుంది. అంటే చెప్పుకోవాలనేది కాదు, మన బాధ్యత మనం కూడా నిర్వర్తించినట్టు, మనకు కూడా ఒక జవాబుదారీతనాన్ని తీసుకున్నట్టు ఉంటుంది. ఇక పైప్ లైన్ లీకేజెస్ అంటే అవి జనరల్గా అయితేనే ఉంటాయి. అవి ఒకవేళ అయినప్పుడు దాన్ని మనం ఎట్లా చేయాలి, లీకేజెస్ అది మనకు కొంతమంది చిన్న చిన్న లీకేజెస్ వాటర్ మ్యాన్సే కంప్లీట్ చేస్తున్నారు. కానీ ఒకవేళ పెద్ద లీకేజీలు అయినప్పుడు కూడా ఏమన్నా ఉంటే కూడా కోఆర్డినేషన్ తోటి మీరు ఫోన్ చేయండి. ఒకవేళ టెక్నికల్ సపోర్ట్ ఏం కావాలన్నా మేము ఇవ్వడానికి ఎప్పుడు అడుగుతాం. పోయిన సమ్మర్లో చాలా అంటే అప్పుడు జీపీ ఫండ్స్ లేవు, ఎవరు కూడా పెట్టడానికి ముందుండే వాళ్ళు కొన్ని జీపీలకే ఉండే. కానీ సెక్రటరీలు అందరూ అప్పుడు వాళ్ళ సొంత పైసలు పెట్టడానికి కూడా ప్రతి విలేజ్ని వాళ్ళ విలేజ్ లాగా అనుకొని పనిచేసారు. అంటే వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఒక స్టేజ్ దొరకలేదు. అట్లనే ఇప్పుడు ఒకసారి అంటే సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా మన మండలికి ఒక 38 రోజులు నీళ్ళు రాలేదు కంటిన్యూగా. ఏది బండవాళ్ళ దగ్గర లీకేజ్ అవ్వడం వల్ల ఆ 40-30 ఇన్ని రోజులు మనకి ఎంపీఓగా జయంకర్ గారు ఇన్ఛార్జ్ ఎంపీఓగా ఉన్నారు. మనకు ఒక 1 వీక్ బ్యాక్ కొత్త ఎంపీఓ అంకిత్ న్యూలీ డైరెక్టెడ్ అపాయింటెడ్, డైరెక్ట్ ఎగ్జామ్ రాసి మనకు మన విలేజ్కు డైరెక్ట్ ఇంత దూరమైన వచ్చిండు. మనకు ఇక ముందు వీరే మనకు సెక్రటరీస్కు, సర్పంచ్లకు, నాకు అనుసంధానకర్త. ఓకే, దానికి సంబంధించిన నీటి ఏ విధంగా లభ్యత గురించి మాట్లాడేది. ఇప్పుడు మీ విలేజ్ రావాలంటే మెయిన్ లైన్ అలాంటి సమస్య సార్ అన్నాడు, సేమ్ ఈక్వల్గానే ఉంటుంది అని అన్నాడు. కానీ మీ విలేజ్కి వచ్చే మెయిన్ గ్రిడ్ లైన్ ఎక్కడైనా ఇబ్బందిగా ఉంది. ఈ సార్ తెలియజేస్తే బాగుంటుంది అనేది భావన. మీ విలేజ్ మెయిన్ లైన్ వచ్చే దగ్గర ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, బైక్ లీకేజీలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? మెయిన్ లైన్ మీ విలేజ్లో కూడా తను ఏ విధంగా చేసుకోవాలో చెప్పింది. ఎవరికన్నా ఉంటే చెప్పండి, అది ఆయన దృష్టికి తీసుకెళ్ళి దాని యొక్క పరిష్కారం గురించి ఆలోచించండి. ఏం లేవన్నట్టే కదా, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 30 రోజులు కంటిన్యూస్గా వాటర్ వస్తుంది. సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇది వర్కౌట్ అయినందుకు ఇది అవుట్లైన్ వేరే సోర్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు మళ్ళా సర్పంచ్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు జాగ్రత్త మా దగ్గర మీ వీటి వాళ్ళు ఫ్యూచర్లో రాకుండా చూసుకోండి. ఎందుకంటే మెయిన్ సబ్స్టిట్యూట్ ఇప్పుడు వాటర్ సోర్స్ అదే ఓవర్ ట్యాంక్స్ కనెక్షన్స్ లేవన్నారు. కనెక్షన్స్ పూర్తి చేయించండి. అన్ని ఊళ్ళ సర్పంచ్ మీకు ఇన్ఫార్మ్ చేసి 2 టైమ్స్ ఇస్తుందా డైలీ కంటిన్యూస్గా నడుస్తుంది. బిల్లింగ్ ఎంత టైం? బిల్లింగ్ ఎన్ని అవర్స్ పడుతుంది బిల్లింగ్? మనకి యాక్చువల్గా డిజైన్ కంటిన్యూస్ వాటర్ సప్లై సార్. 42 అవర్స్ ఏ విలేజ్లో అయినా డిమాండ్ రావాలి. 42 అవర్స్. అచ్చా, అయితే మనము మన కన్వీనియన్స్ కోసం 12 అవర్స్ అలా డిజైన్ 12 అవర్స్కి సప్లై అయ్యేటట్టు డివైడ్ చేస్తాం. నుంచి నీళ్ళ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు సఫర్ చేయాలి పంచాయతీ R&D ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి. అంటే ప్రతిసారి మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకు అనుకోని ఏమన్నా సిచ్యువేషన్స్ ఎదురైతే అనేసి కొంచెం అమౌంట్ అనేది సపరేట్ చేసి పెట్టుకుంటాం. అంటే 5 లక్షల సంవత్సరం ఉంటే 4,50,000 మాత్రమే పని చేయడానికి అడిగి ఉంటాం. ఇంకా 50,000 పక్కకు పెట్టుకుంటాం. ఆ అమౌంట్ ఏమన్నా ఉందా అనేసి అడిగినా ఉందని అన్నాడు. ఒకరోజు ఇద్దరం కలిసేసి మన ఎంఐ విజిటింగ్కి పెట్టుకున్నాం. ఏమున్నా కూడా ఒకవేళ వాళ్ళ వల్ల ఏది ఉంటే ఎంత అమౌంట్ ఉందో దాన్ని భుజనక్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇక్కడ మన ఇక్కడ మేడం ఇక్కడ మన సమస్య చెప్పండి. 2018 అంటే మేము 19లో ఇప్పుడు సెకండ్ టైం సర్పంచ్. కాకపోతే 2018లో పైప్ లైన్ చేసాము మా విలేజ్లో, మా తాండ.
కాకపోతే అవి ఎక్కడ వేసిన అనేది ప్లాన్ మాకు తెలియదు. దాని తర్వాత మేము రోడ్లు వేసేసినాం. ఇంకా 2 గల్లీలకు అసలు పాయింట్ లైనే లేదు. ఏసారి మేము చూపించినాం కూడా. చూపించినాం ఒక గల్లీకి అయితే అక్కడ 100 ఇల్లు కాకుండా అక్కడ నీళ్ళు అసలు మిషన్ బాగా నీళ్ళు అనేది పోవు అక్కడ. అయితే మేము ఎమ్మెల్యే సార్ అడిగితే ఒక బోర్ కూడా ఇచ్చిండ్రు. వేసినా అక్కడ వాటర్ అనేది పడలేదు. పడకపోతే మేము సార్ చెప్పినాం, సార్ ఇది సమస్య చాలా ఉంది, సంవత్సరం మేము సార్కి చెప్పబట్టి కూడా పైప్ లైన్ శాంక్షన్ అయిందమ్మా అని అన్నారు. కానీ ఇప్పుడు వరకు అక్కడ ఇక్కడ వేయలేదు, షిఫ్ట్ చేయలేదు. ఆ నీళ్ళ ప్రాబ్లం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు త్వరగా చేపిస్తే బాగుంటుందని నేను విన్నవిస్తున్నాను సార్. ఇంకోటి పాత ట్యాంక్ ఉంది, అది పాత ట్యాంక్ పైకి కూడా రాదు. దాంట్లో చెత్త చెదర్లు మళ్ళీ పాపం కూడా పడిపోతున్నాయి. ఆ ట్యాంక్ బదులు ఇంకో కొత్త ట్యాంక్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నా సార్ మీకు. బాతుపూర్ తాండా సర్పంచ్ మాట్లాడుతున్నాము. బాతుపూర్ తాండాలో 98లో ట్యాంక్ కట్టింది సార్. అది భూమికి ఉంది సార్. అది సాయంత్రం నుండి పొద్దున్న వరకు వాటర్ అనేది లేకుండా సార్. అందుకోసము జనాభా పెరిగింది, మాకు లీకేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ట్యాంక్ ప్రాబ్లం ఉంది సార్. మాకు అతి త్వరలో మాకు ట్యాంక్ ఇవ్వాలి సార్. అది రాడ్లు డస్ట్ అన్ని లోపల పడుతుంది, అదే వాటర్ మొత్తం తాండవ జనాభా తాకుంది సార్. దయచేసి ట్యాంక్ అనేది రాడ్స్ రేపు పొద్దున చూడండి సార్, రాడ్స్ మాల్ డస్ట్ అంతే దాంట్లో పడుతుంది సార్. అదే వాటర్ తాండవ తాకుంది సార్. దయచేసి మాకు ఇమీడియట్లీ మాకు ట్యాంక్ శాంక్షన్ కావాలని మీకు కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. నేను 2వసారి సర్పంచ్ ఎన్నికం జరిగింది గోడెగలం గ్రామం సార్. మా ఊళ్ళో నేను 2 నెలల నుంచి సర్పంచ్గా ఎన్నికైనా కొంచెం సమస్యలు ఉన్నాయి సార్. మా ఊళ్ళో 2 సమస్యలు, 2 ముఖ్య సమస్యలు ఉన్నాయి సార్. ఏదో ట్రాన్స్ఫారం లేదా సార్, మా మోటార్ వాటర్ సప్లై మొత్తం బంద్ ఉంది సార్. ఏ గారికి ఎన్నోసార్లు ఇచ్చినా సార్ ట్రాన్స్ఫారం కాలేదు సార్ అంటే ఎన్నోసార్లు ఏంది బాబు నువ్వు 4 లక్షలు కట్టు 5 లక్షలు కట్టి ఈ జిల్లా నా సార్ కట్టడానికి మా దగ్గర మీకు ఒక వాటర్ సప్లై మనకి ట్రాన్స్ఫర్ పెట్టమంటే ఇందాక ట్రాన్స్ఫర్ పెట్టకొచ్చిన మా ఏ గారు ఏంటి సార్ సమస్య, చాలా పెద్ద సమస్య ఉంది సార్ ఊళ్ళో పట్ల. ఎందుకంటే సార్ ఈ సమస్య మీరు వెంటనే మీరు తెలుసుకున్నందుకు మీకు చెప్తాను సార్. అదే సార్ మా ఊళ్ళో గ్రామ పంచాయతీ సార్ 2023లో మాకు పంచాయతీ వచ్చింది సార్. ఆ ఇంటి స్థలానికి సార్ గవర్నమెంట్ స్థలం ఉంది, వాళ్ళు ఎక్కడ అధికారులు వచ్చి మనకు చూపించాలి. అదే కాబట్టి అంగన్వాడీ బిల్డింగ్ ఉంది సార్, మాకు డాక్టర్ భవనం బిల్డింగ్ వచ్చింది సార్. ఈ బిల్డింగ్ లో 3 సంవత్సరాలు ఉన్నాయి సార్. ఈ స్థలం గవర్నమెంట్ స్థలం మా దగ్గర ఉంది. ఆ స్థలంలో ఎవరు అందరూ ఉన్నారు, ఆ స్థలం ఎక్కడ ఉంది మాకు చూపించాలి. సమస్యలు వస్తాయి చిన్న చిన్న, ఈ సమస్యలు మీకు తెలుస్తాను మీరు వినిపించాను సార్. మోటార్ ఉంది, అది ఫ్రీక్వెంట్ రీప్లేస్ అవుతుంది కాబట్టి అది అసెంబ్లీ కంపెనీ మోటార్ ఉంది. సరే మనం ఒకసారి మంచి కంపెనీ తీసుకుని వాడదాం, ఎందుకంటే దాని డ్యూరబిలిటీ అంటే ఎక్కువ లైఫ్ ఇస్తుంది కదా మనకి. మంచి కంపెనీ తీసుకుని వాడదాం అనేసి ఆ పాతది ఏదైతే ఫ్రీక్వెంట్గా రిపేర్లు వస్తుందో దాని ప్లేస్లో సిఆర్ఐ కంపెనీ మోటార్ వేసినాము. అక్కడ మోటార్ వేసి ఏమైందంటే ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్న పవర్ సప్లైకి ఆ మోటార్ అనేది అంటే సరిపోతుంది, దానికి లో వోల్టేజ్ అవుతుంది. అది 2-3 సార్లు మనం ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినాం కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉంది. మైక్ దగ్గర పెట్టుకో. మాది మందరం గ్రామము. ఈ శిఖరానికి వాటర్ నుండి డైరెక్ట్ ట్యాప్లకు వాటర్ డైరెక్ట్ ఉన్నాయి. అక్కడక్కడ ట్యాప్లు ఉన్నాయి, వాటర్ ట్యాంక్ కావాలి శిఖరం. ఇంకొకటి ఏంటంటే మందరం కూడా ఇప్పుడు 1995లో ఒక ట్యాంక్ అయిపోయినప్పుడు మందరం ఆ ట్యాంక్ ఇప్పుడు పైపు ఆ మందర అది ఏంటంటే సీసీ రోడ్ వేసింది, మెయిన్ రోడ్ వేసింది, దాని కింద లీకేజ్ తోలిపిస్తున్నాము. లీకేజ్ దొరకట్లేదు సార్, మాకు చాలా ఇబ్బంది అయింది. ఎక్కడెక్కడ లీకేజ్ ఉన్నామో అర్థమవుతలేదు. ఇంట్లో ఇంకొకటి కొత్త కాలంలో అప్పుడు పైప్ లైన్ అయిపోయింది చేస్తే అది కింద చాలా ఇబ్బంది అయింది. మాకు వాటర్ ప్రాబ్లం అదే నీళ్ళు రావాలి, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరన్నా సరిపోతుంది మాలూమ్ లేదంటే అది ఒక 100 మీటర్ల పైప్ లైన్ వాడుతుంది, అది ఒకసారి చూసి. అందరికీ నమస్కారం.
నవల్ గారు ఉప సర్పంచ్. సార్ మా నవల్లకి శాంక్షన్ ట్యాంకులు 2 సంవత్సరాల క్రితమే శాంక్షన్ అయింది. ఇంతవరకు దాంట్లో కలెక్షన్ ఇవ్వలేదు. ఇంకోటి మా నవల్ల గుట్ట పైన చేయాలి సార్ ట్యాంక్ ఉన్న పాత దాంట్లో కొంచెం నీళ్ళు వస్తున్నాయి కానీ కలుషితం అవుతుంది. మీ పై అధికారులకు తీసుకెళ్తారని కొత్త ట్యాంకులకి తొందరగా కలెక్షన్ ఇస్తారని పై అధికారులకు చెప్పకూడదని చెప్తున్నారు. ఇంకోటి మహేందర్ కాలంలో ట్యాంక్ ఉంది మిషన్ జరుగుతుంది. దానికి కూడా భగీరథ నీళ్ళు రానప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది వాటర్. ఎందుకంటే నేను భగీరథలో 4 సంవత్సరాలు లైన్ మ్యాన్ చేశాను. నాకు తెలిసి వాటర్ గురించి సార్ కొత్త ఊరు వస్తే మీరు చేయడానికి మీరు చూసుంటారు. కొత్త పైప్ లైన్ ఒకటి వేయించాం. భోజన ఇట్లాంటికి వెళ్ళే రూట్లో ఉన్న ఊరు దగ్గర నుండి ఆ ట్యాంక్ ఇవాళ ఏముందంటే అది పాతది ఒకటి 60 KL ఒకటి పాత ట్యాంక్ ఉంది. ఆ పాత 60 KL ప్లేస్లో మనం ఆల్రెడీ 90,000 లీటర్ల ట్యాంక్ కట్టినాం. ఆ ట్యాంక్కి ఇంకా కమిషనింగ్ చేయలేదు. అది వర్క్ కూడా రీసెంట్గా అగ్రిమెంట్ అయింది సర్పంచ్ గారికి తెలిసి. ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ 90 KL ట్యాంక్ అనేది 90,000 లీటర్ల ట్యాంక్ రన్నింగ్లోకి వస్తుందో పాత 60 KL మనం కనెక్షన్ కట్ చేసుకొని ఆ వాటర్ దీని నుండి సప్లై చేస్తాం. కొత్త కూడా ఈ 90 KL కోసం ఒక బోర్ కూడా వేసినాం. అది కూడా మనం కంప్లీట్ చేసేది. సార్ బాగున్నాయి. మాకు మినీ ట్యాంకులు లేవు సార్. మినీ ట్యాంకులు కావాలి మాకు 5 మినీ ట్యాంకులు లేవు. మాకు సింగిల్ ఫేజ్ మోటార్ కూడా 2 అయితే లోపల వెళ్ళిపోయినాయి సార్. లేవు. మాకు నీళ్ళు చాలా దాదాపు సార్. మాకు వస్తేనే అడుగుతున్నారు బాబు ఎక్కడ వస్తారు సార్. తాండాలు చూసుకున్నాం. ఆ తాండాల అంటే సింగిల్ ఫేస్ ఉన్నాయి కానీ సింగిల్ ఫేస్లో నుండి డైరెక్ట్ పంపింగ్ చేయలేము. అట్లానే వాటికి స్టోరేజ్ స్ట్రక్చర్ లేదు. అలాంటి తాండాలను ఇప్పుడు కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాం. మెయిన్గా వాటిలో ఖచ్చితంగా 1-2 మినీ ట్యాంక్ అనేది ప్రపోజ్ చేసుకుంటున్నాం. సమ్మర్ యాక్షన్ కింద ఇప్పుడు వచ్చే ఆ శాంక్షన్స్ వస్తే వర్క్ చేయలేదు. మినీ ట్యాంక్స్ లేవు అంటే అక్కడ ఉన్నాయే సింగిల్ ఫేస్. కొన్ని డైరెక్ట్ పంపింగ్ నుండి కనెక్షన్ ఇద్దామన్నా కూడా ప్రెజర్ జరుగుతుంది. సో మినీ ట్యాంక్స్ అనేది స్టోరేజ్ కోసం అనేది అది చేయలేదు. ప్రపోజల్స్ అయితే ఇచ్చిపోయారు. మిషన్ పైన నీళ్ళు ఎన్ని గంటలు వస్తాయి సార్? మిషన్ పైన నీళ్ళు ఎన్ని గంటలు వస్తుంది? ఎన్ని గంటలు మిషన్ పైన విలేజ్ మండల్కి కంటిన్యూస్గా వాటర్ వస్తుంది. 24 అవర్స్ వాటర్ వస్తుంది మండల్కి వచ్చేది. మర్సల్లి విలేజ్కి వచ్చేసరికి మనము నవల్క దగ్గర ఉన్న సంపు నుంచి పంపింగ్ చేస్తాం అనమాట. అది 5 గంటలు పంపింగ్ ఉంటుంది. మర్పల్లి విలేజ్కి 5 గంటలు మాత్రమే పంపింగ్లో మీకు వాటర్ సప్లై జరుగుతుంది. 5 అవర్స్ మనకి 7 గ్రామాలు మర్పల్లి నుంచి పంపింగ్ అదే సైట్లో ఉంటుంది. మర్పల్లి ట్యాంక్ ఆ దానికి 5 గంటల పంపింగ్తో మీకు 7 గ్రామాలకి జలాల్పూరు, నీలపల్లి, మర్పల్లి ఇవన్నీ గ్రామాలకి సప్లై ఉంటుంది. మిగతా విలేజ్ అన్ని గ్రావిటీ ద్వారా వెళ్తాయి. మిగతా 46లో ఆ 7 గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రావిటీ ద్వారా వెళ్తాయి. అవి కంటిన్యూస్గా వెళ్తుంటాయి. ఇది మాత్రం పంపింగ్ ద్వారా వెళ్తుంది. కాబట్టి మీకు తక్కువ అవర్స్లో డిమాండ్ సార్. ఈరోజు మన సీఎం కాపు విషయంలో కూడా మీరు డైలీ 150 మంది వరకు భోజనాలు మాకు అందజేస్తున్నారు. మిగతా కార్యక్రమాలు ఆఫీస్ తరఫున చేస్తున్నారు. మీరు ఇంకా ముందు కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా ఇదే ప్రజాసేవ చేసుకుంటూ మాతో అందరూ కలిసి ఉండాలని ఆలోచన చేస్తూ వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు సక్సెస్ఫుల్గా మొదలుపెట్టినప్పుడు రేపు ఈవినింగ్ వరకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. లేచినప్పుడు కూడా నేను గమనించింది నా సర్వీస్లో కూడా కొంచెం చూసినప్పుడు వాళ్ళు ఒక గ్రావిటీ ద్వారా రావడం ఆ విధంగా రావడంలో కొన్ని చోట్ల ఆ గ్రావిటీ ద్వారా వచ్చేటప్పుడు ఎన్ని ఇళ్ళ వరకు సప్లై చేయగలుగుతుంది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పైప్ లైన్ ఇస్తారు. కానీ నేను విజిట్ చేసిన 2-3 విలేజెస్ ఈవెన్ ప్రాపర్లో కూడా వీళ్ళు నేను అడిగిన మీరు ఎందుకు ట్యాబ్లు పెట్టట్లేదు అని ఏ గారిని అడిగిన. సరే 6 నెలలకు ఒకసారి ట్యాబ్ పెడుతున్నాం కానీ తీసేస్తాం. అది ఇంకెక్కడికో పోతుంది. ఆ వేస్ట్ వాటర్ అలా కంటిన్యూస్ జస్ట్ మా ఆఫీస్ వెనుక నేను అనుకుంటే నేను నిన్న మర్చిపోయాను. ఒక 100 ట్యాబ్లైనా తీసుకొచ్చి ఊళ్ళో సప్లై చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇంత కంటిన్యూస్ వాటర్ ఓకే వాటర్
ప్రెజర్ తగ్గిపోదు, పైన ఎన్న వరకు వస్తుందా? న్యాచురల్. ఇది అట్లీస్ట్ ట్యాప్ పెట్టకుండా సరే ట్యాప్ అనేది చిన్న సైజ్ వస్తుంది, ఆ ప్రెజర్ అనేది ఆ పై వరకు వస్తుంది దానివల్ల. కానీ మొత్తం ఓపెన్ వదిలిపెట్టేందుకు మీకు ఎక్కడ ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా కంటిన్యూస్గా నీళ్ళు వెళ్ళిపోతుంది. గేట్లు పెట్టినా కూడా ఆగే పరిస్థితి ఉంటుంది. డైరెక్ట్ పంపింగ్ ఇంకా పోతుంది సార్, డైరెక్ట్ పంపింగ్ టోటల్ అలాంటివి మనకు ఉంటే చిన్నది ఎంత 50 రూపాయల ట్యాప్, దాన్ని మనం అదొక్కటి ఫిట్ చేస్తే మిగతా ఇళ్లకు బెనిఫిట్ అవుతుంది. ఇది చిన్న టెక్నికల్గా వాళ్ళు చేసిన ప్లానింగ్ ప్రకారం, కానీ మనం దాన్ని పాడు చేస్తున్నాం. ఒకటి ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్లో మెయిన్ వాటర్ అనుకున్నాం, సక్సెస్ఫుల్గా వాటర్ గురించి కూడా 90% డిస్కషన్ అయ్యింది. దీంతోపాటు నా తరఫున మీరు కూడా ఒక ఎలక్ట్రికల్ అన్నారు. నెక్స్ట్ మీటింగ్ కమింగ్ 1 or 2 months లోపల ఇంకొక మీటింగ్ పెట్టుకొని ఎలక్ట్రికల్ ఏఈని వాళ్ళని ఇన్వైట్ చేసేసి ఏమైనా సమస్యలు ఉంటే, ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడకూడదు. వాళ్ళైనా ఇంకొకటి ఆలోచన ఏంటంటే బస్సు సంబంధించింది కూడా వాళ్ళను మన దగ్గర R&Dకి సంబంధించిన మన ఏరియా చూసే ఏఈ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా పిలిపించి మనల్ని ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఒక 1 or 2 months లో, ఎందుకంటే డైరెక్ట్ ఇంట్రడక్షన్ వెళ్ళడం వల్ల సమస్య అనేది తొందరగా అర్థమవుతుంది. అదే సమస్య ఇంకే విలేజ్లో ఉన్నది అనేది క్లారిటీ వస్తుంది. కరెక్టే, ఇది ఖచ్చితంగా అదే మీరు అన్న తర్వాత అనిపించింది. ప్రతి ఊళ్ళో సమస్య చాలా ప్రతి ఊళ్ళో ఉంది సార్ సమస్య. చాలా సార్ మా దగ్గర అయితే ఉదయంపూర్వ సమస్యలు ఏమి ఉండదు సార్. టోటల్గా సార్ వివరంగా ఓకే పిలిపిస్తాను, విజిట్ చేస్తాను. నేను కూడా స్టార్టింగ్ మండే ట్యూస్డే తర్వాత రోజు ఒక 2 విలేజెస్ కూడా చూసి నాతో పాటు మా వాళ్ళకు మా పోలీసు కూడా నాకు సహకరిస్తే ఏఈపిఆర్, ఏఈ హౌసింగ్, ఎంపీఓ గారు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంపీఓ గారు, ఏపీఓ గారు వీళ్ళందరినీ కూడా వీళ్ళని కూడా తీసుకొని వస్తాను విలేజ్లో. ఇంకా పరిష్కారం మా అందరం ఒకరేసారి వస్తాం, వచ్చి పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తాము. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి, మీరు గెలిచిన దాన్ని మేము ఈ సందర్భంలో చిన్న సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాము. సర్పంచ్, ఉప సర్పంచ్లకు మా మండల కార్యాలయం ద్వారా మా సెక్రటరీలు మెంబర్ని సన్మానం చేస్తారు. సింపుల్గా ఇతోధికంగా నాకు సాధనైనంత వరకు మేము చేయదలుచుకున్నాము. ఫస్ట్ మా సెక్రటరీ గారిని పిలుస్తారు, మా ఎంపీఓ గారు పిలుస్తారు. సెక్రటరీ గారు వచ్చేసి మీకు పక్కన నిలబడండి, మీకు సంబంధించిన సర్పంచ్, ఉప సర్పంచ్ పిలుస్తారు. సెక్రటరీ గారికి వాళ్ళ సార్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి సెక్రటరీస్ రండి. జీవంగి తర్వాత జీవన్ కార్యదర్శి రాలేడా సార్? రాలే, ట్రైనింగ్ పోయినా. ట్రైనింగ్ పోయినట్ట సన్మానించుకునే అవకాశం కల్పించిన మా గౌరవ ఎంపీ సార్ గారికి ధన్యవాదములు. మా సెక్రటరీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు నిర్ణయం తీసుకోకపోయి దాన్ని అలా పెండింగ్ పెట్టి మీ లోకల్గా ఉన్న కొన్ని ఒక్క నిమిషం అమ్మా, ఓకే, కొన్ని విలేజ్లో నా దృష్టి కూడా వచ్చింది ఇది. కొన్ని విలేజ్లో మొదటి విడతలో కొన్ని ఎన్ఆర్జీఎస్ కింద వివో బిల్డింగ్స్ అవన్నీ వచ్చినాయి. మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో వేరే అనుమానాలు పెట్టుకోవద్దు, వేరే ఏదో కారణాలని మీరు ఆలోచన చేయొద్దు. దయచేసి ఫస్ట్ విడతలో కొన్ని వచ్చినాయి, సెకండ్ విడతలో మళ్ళీ వస్తుంది. ఎవరు మంతనూరు సెక్రటరీ
దేవేందర్ సార్ ఇక్కడ చూడండి. అది అది బయలు కాంచపల్లి కోకలాపూర్ సర్పంచ్ ఉప సర్పంచ్ గారిని సన్మానించవలసిందిగా కొందరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వచ్చినట్టున్నారు అందరూ. చాలా మంది ఉన్నారు కదా. ట్రాన్స్ఫర్ అయిపోయింది. 314 వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ సూపర్ కోర్ట్ సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి స్టేజ్ మీద ముఖ్యంగా అంటే సన్మానంతో పాటు సమస్యలు మీ సమస్యలు నా దృష్టికి వచ్చినట్టు నేను తెలియజేస్తున్నా. వివో బిల్డింగ్స్, జీబీ బిల్డింగ్స్ ఇలాంటివి నిర్ణయం తీసుకోవడంలో కొంత సమయం ఎక్కువ గడిచింది. కొన్ని సందర్భాలలో అది మాకు పై ఆఫీసర్లతో చాలా ఒత్తిడి వచ్చింది. ఒకవేళ ఆ సమస్య ఆ గ్రామంలో పరిష్కారం కాకపోతే ఇమ్మీడియట్గా వితిన్ అవర్స్ దాన్ని షిఫ్ట్ చేసేది ఒక విలేజ్కి ఇవ్వండి. అంతేగాని ఆ విలేజ్కి పట్టుకుని కూర్చోబెట్టారు. సెక్రటరీ మీద పడుతుంది. ముఖ్యమైన పాయింట్స్ ఈ గత వారం రోజులలో నా దృష్టికి వచ్చినాయి. జీపీ బిల్డింగ్స్, వివో బిల్డింగ్స్, తర్వాత కాంపౌండ్ వాల్స్ ఇలాంటివి చాలా లేట్ అవుతుంది. చిన్న చిన్న కారణాలు. అది మీరు గ్రామంలో కూర్చొని ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక 1 అవర్ వాళ్ళతో సమయస్ఫూర్తిగా మాట్లాడి ఆ పరిష్కారం చేస్తే ఒక పర్మనెంట్ బిల్డింగ్ రెడీ అవుతుంది మీ విలేజ్. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ బాబు ఏంటంటే ఒక్కటి అంటే ఎట్టి పరిస్థితులలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవి ఇప్పుడు కొత్తగా ఇవ్వద్దు. ఒక అసెట్ అంటే ఒక పెద్ద భవనం కానీ ఒక చిన్న భవనం కానీ ఏదైనా ఒకటి గ్రామంలో ప్రభుత్వ పరంగా ఒక నిర్మాణం జరిగి ఉండాలి. అంతేగాని అవసరం ఉన్నా లేకున్నా సీసీ రోడ్ వేయడం, ఏదో ఒక డ్రైనేజ్ లైన్ వేయడం, ఏదో పని అయిపోయింది అనేది కాకుండా ఖచ్చితంగా పర్మనెంట్ స్ట్రక్చర్ కోసమే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. కలెక్టర్ గారు చెప్పిండ్రు, మేము చెప్తున్నాము, సెక్రటరీ చెప్తున్నాము. చిన్న సమస్యల్ని అది అలా లాగి పెండింగ్ పెట్టి అది క్యాన్సిల్ అయిపోయి రేపు పొద్దున మీకు ఆ అవకాశం మళ్ళీ రాదు. ఒకసారి వద్దన్నా ఒక దగ్గర ల్యాండ్ దొరుకుతుంది, ఇంకో దగ్గర చూడండి. ఎవరైనా పెద్ద ల్యాండ్ ఉంది, ఒక 500 గజాలు 1000 ఎకరం జాగా ఉంటుంది, ఆయన పక్కన పడి ఉంటుంది, రిక్వెస్ట్ చేయండి, ఇస్తారు. ఎవరైనా ఎంతో పక్కకు పడవపడి ఉండే వాళ్ళు 10 మంది తిరుగుతుంటే ఎంత బాగుంటుంది ఇంటి చుట్టూ, అక్కడ చుట్టూ ఎంతమంది వస్తుంటారు. కొద్ది అలాంటి జాగాలు కానీ ప్రభుత్వ పరంగా దూరం ఉన్నది. దూరం అంటే కొద్దిగా ఆలోచన చేయండి. మరీ దూరంగా ఉండే కాకుండా ఒక 1/2 కిలోమీటర్ లోపల ఉన్నా కూడా పర్మిషన్ ఇచ్చేసుకోండి, మీ తీర్మానాలు చేసేయండి. ఆ జాగాను అలాట్మెంట్ చేయడానికే ప్రయత్నం చేయండి. కానీ వచ్చిన అవకాశాన్ని మీ చిన్న గ్రామాల్లో ఉన్న గొడవల వల్ల గ్రామాల్లో జరిగే చిన్న రాజకీయాలు నిజంగా చెప్తున్నా. ఇంతకంటే పెద్ద రాజకీయాలు మన రాష్ట్రంలో ఎన్నో చూస్తున్నాం పొద్దున్నేసి. కానీ ఆ చిన్న పట్టుదలతో ఆ రాజకీయం వల్ల మన ఊరి అభివృద్ధి జరగకుండా పోతుందనేది మీరు మనసులో ముందు నిర్ణయించుకొని దానికి ఏదైనా ఆ పరిష్కారం చూసి ఆ బిల్డింగ్ అయినా ఏది శాంక్షన్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ విలేజ్లో 100% చేయాలని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అది చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి మా సెక్రటరీస్ను వాళ్ళు చెప్పింది విని మీరు దానికి కావాల్సిన పేపర్లు తీర్మానాలు తొందరగా అందజేసి ఆ ల్యాండ్ మార్చేసి మా ఎంపీఓ, ఈసీ, మా ఎంపీఓలు వీళ్ళందరూ ఎంపీఓ వీళ్ళందరూ వస్తారు, మార్కింగ్ చేసేస్తారు, మేము ఆన్లైన్లో పెట్టేసామంటే. ఇంకొకటి ముఖ్యంగా దీని విషయం ఎందుకు ప్రెజెంట్ చేస్తున్నామంటే 31 మార్చి లోపల వచ్చిన ఫండ్స్ ల్యాబ్స్ అయిపోతాయి. ఆ లోపలనే మనం శాంక్షన్ చేసి దాన్ని మొత్తం ఒక స్టేటస్ తీసుకొస్తే పేమెంట్ మొదలవుతుంది ఇమీడియట్గా. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నా. కానీ
ఇక పర్మనెంట్ మాకు ఇట్లే ఉండాలి అని అనుకుంటే అది మీ ఇష్టం. మీరు ఏది చెప్తున్నారు చెప్పండి. కొంచెం సైలెన్స్ యాదగిరి నెక్స్ట్ బిల్డింగ్ కొడతారు మళ్ళీ. నెక్స్ట్ మైల్వా సార్ ఇక్కడ జరండి కార్యదర్శి గారు, పంచాయత్ కార్యదర్శి ఎవరు మీరు ఇంత నెక్స్ట్ మల్కంగిరి సర్పంచ్ మా సర్పంచ్ अच्छा से निकल నెక్స్ట్ మంతన్ గౌడ్ నెక్స్ట్ మంతన్ గౌడ్ తాండా మంతన్ గౌడ్ తాండా నెక్స్ట్ మరిపల్లి నెక్స్ట్ నవాంగి నెక్స్ట్ నీలమల్ సార్ అటు జరగండి సార్. రెడ్డి గారు అల్లాపూర్ తర్వాత బాగునాయక్ తండా సెక్రటరీ సర్పంచ్ సర్పంచ్ గారికి సర్పంచ్
నెక్స్ట్ భోజన నెక్స్ట్ కామర్ చెట్ रजाक भाई इधर हटो। श्रुति मैडम ఇక్కడ చూడండి। ఏ మధు లైటింగ్ కామర్ చెట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నెక్స్ట్ ఎక్మై గామడ గట్టిగా కొడుతూ ఉప సర్పంచ్ లేరా? గట్టిగా కొడుతూ గ్రామ గట్టిగా కలండి కొత్త కార్యదర్శి ఉన్నారు ఈసారి सर महिला महिला कार्यदर्शी इधर चेक ముందు అయిన వాళ్ళది యాభై లేదు ఇంతకుముందు తర్వాత ఇస్మాయిల్ అదే అంటారు హంకెనెక్తాను ఇక్కడ చూడండి సార్।